హాయ్ అండి. నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అరటి పువ్వు కొబ్బరి కూర చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి ఎంతో మంచిది. ఇది కనీసం వారానికి ఓసారైనా తినాలండి. ఇంకెందుకండి ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చేతులకి కొబ్బరి నూనె రాసుకోవాలండి. లేకపోతే ఈ అరటి పువ్వులో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అంటుకుంటుంది. అందుకని చేతులకు కొబ్బరి నూనె రాసుకోవాలి. తరువాత అరటి పువ్వును తీసుకొని ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క లేయర్‌ని తీసేస్తే ఇందులో ఇలా పూలు వస్తాయి. అవి పక్కన పెట్టుకోవాలి. ఇలా అరటి పువ్వును మొత్తం ఒలుచుకుంటూ ఉండాలి. ఇలా పువ్వులన్నీ ఒలుచుకున్న తరువాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పువ్వులన్నీ ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇదిగోండి నేను చూపించే విధంగా ఇలా పువ్వులో మధ్యలో ఒక కాడ ఉంటుంది. అది తీసేసేయాలి. ఇప్పుడు పక్కన కింద ఒక చిన్న ఆకులా ఉంటుంది. దీన్ని కూడా మనం తీసేసేయాలి. నేను చూపించే విధంగా ఇలా ఒక్కొక్క పువ్వుని ఒలుచుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న పువ్వులు వస్తాయి. అవి ఒలుచుకోనక్కర్లేదండి. పెద్ద పెద్ద పువ్వులు మాత్రమే ఒలుచుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం నేను చూపించే విధంగా పువ్వులన్నీ ఒలుచుకోవాలి. ఇలా మొత్తం పువ్వులన్నీ ఒలుచుకున్న తరువాత వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పూలు తీసుకుంటూ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పూలన్నీ కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత వీటిని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న పూలన్నీ గిన్నెలో వేసుకొని ఇవి మునిగేదాకా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలన్నిటిని ఉడికించుకోవాలి.
ఇలా అరటి పువ్వు ముక్కలన్నీ ఉడికిన తరువాత ఒక నెట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని వేయించుకోవాలి. ఇలా తాలింపంతా వేగిన తర్వాత ఇందులో 2 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఈ తాలింపులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత, మనం ఉడకబెట్టుకున్న అరటి పువ్వు ముక్కలన్నీ ఇలా ఇందులో వేసి, ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అరటి పువ్వు ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత, ఇందులో ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని, ఇలా తురుముకొని ఇందులో వేసుకోవాలి. ఇలా కొబ్బరిని వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఉప్పు, 1.5 స్పూన్ల కారం వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉప్పు, కారం బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఒకసారి అంతా కలుపుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, అరటి పువ్వు కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉందో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.